నువ్వెక్కడికి వస్తున్నావు? లోపలికి వచ్చేదైనా తింగరి మాటలు మాట్లాడావనుకో, మినిస్టర్ గారి దగ్గర మా స్టేటస్ పరువు మంట కలిసిపోతాయి. అది నాకు అవమానంగా ఉంటుంది. అందుకే నువ్వు ఇక్కడే కూర్చో. పద. మనుషుల్ని ఎంత చులకనగా చూస్తుంది. ఎప్పుడూ అప్పుడు అవకాశం రాకపోదు. ఇంతకింత మాటకి మాట బదులు చెప్పకపోను. అక్క పెళ్లి కోసం అన్ని చంపుకొని బతకాల్సి వస్తుంది. కంగ్రాట్స్ సాకేత్, మీ డ్రీమ్ ప్రాజెక్ట్ సక్సెస్ అయింది. కంగ్రాట్స్. లోపల మినిస్టర్ గారే చెప్పారుగా. గ్రానీ, మినిస్టర్ గారు మొన్న కలిసినప్పుడు అదోలా ఉన్నారు. ఇవాళ చాలా ఫ్రీగా హ్యాపీగా ఉన్నారు. కష్టపడి చాలా క్లారిఫికేషన్స్ తయారు చేసుకుని వచ్చాం. కనీసం వాటి గురించి అడగనన్నా అడగలేదు. అప్పుడు పిఏ వాళ్ళు ఉన్నారని గుమ్మనంగా ఉన్నాడు. ఇవాళ ఒంటరిగా ఉన్నాడు కదా. తనేంటో, తనకి మన మీద ఎంత గౌరవం ఉందో బయట పెట్టుకున్నాడు. ముందే చెప్పాను కదరా, జస్ట్ ఫార్మాలిటీ అని. ఇనాగ్రేషన్ రావడానికి కూడా యాక్సెప్ట్ చేశారు. ఎంతైనా అంతా నీ పవరే గ్రానీ. ఇనాగ్రేషన్ చాలా గ్రాండ్ గా చేయాలి. మంగమ్మ లెవెల్లో చేద్దాంరా. సీత, నెక్స్ట్ ప్రోగ్రామ్? వేరే ప్రోగ్రాం ఏముంటుందిరా? అలా చుడి బజార్కి వెళ్ళి భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకొని హోటల్కి వెళ్ళి కాసేపు రిలాక్స్ అయ్యి ఈవినింగ్ ఫ్లైట్కి వైజాగ్ వెళ్ళిపోదాం. ఈ బొమ్మల్ని వాళ్ళ అమ్మకు అప్పచెప్పి మనం ఇంటికి వెళ్ళిపోదాం. పద. స్వర్ణ, అదిగో అటు చూడు. చూడండి అక్క, అదే కదా అసెంబ్లీ? అవును. అక్క, అలా చూడు. అదిగో చార్మినార్ దగ్గరికి వచ్చేసి కనబడుతుంది చూడండి. స్వర్ణ, అదిగో అదే మక్కా మసీద్. అదిగో ఆ రేట్లో 3వ షాప్ దగ్గర ఆపు. అలాగే అమ్మా. నువ్వు దిగవే. కన్నెముత్తైదువి, నీకు గాజులు కొనిపెట్టలేదని అపవాదు నాకెందుకు? దిగి కొనుక్కో. దిగు.
అత్తమ్మా. నమస్తే. మీ షాపు చరిత్ర చాలాసార్లు విన్నాను గానీ కొత్త మోడల్స్ ఏమైనా ఉంటే మా పిల్లలకు చూపించు. ఇవి కూడా ప్యాక్ చేయి. సాకేత్ అయిపోయిందా? అయిపోయింది గ్రాని. సాకేత్ ఒక నిమిషం. అవి ఒక 2 డజన్లు ఇవ్వండి. ఆ గ్రీన్ ఒక డజన్ ఇవ్వండి. ఆ మెరూన్ కూడా ఒక డజన్ తీయండి. ఇవి అమ్మమ్మ గారికి మీరే కొన్నానని చెప్పండి. తీసుకోండి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. ఏం సీత, గాజులు ఎలా ఉన్నాయి? నచ్చాయా? మీరు సెలెక్ట్ చేశాక వంక పెట్టడానికి ఏముంటుంది అమ్మమ్మ గారు? పైకి ఇలా అంటుందా, నిజంగానే అంటుందా ఇది? పర్వాలేదక్కా, లాజిక్గా మాట్లాడడం నేర్చుకున్నావే. గ్రాని ఇదిగో. ఇవి ఎవరికి రాకన్నా? నేనే తీసుకున్నా. పర్వాలేదురా, నీకు గాజుల సెలక్షన్ తెలిసిందే. బాగున్నాయి రకన్నా. సీత సెలెక్ట్ చేసింది గ్రాని. గాజులు ముత్తైదువుల ఆభరణం. అలా ఇలా అని వంకలు పెట్టద్దు. ఇదిగో డ్రైవర్, భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరికి పోని. కన్నా, మీరు వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని రండి. నువ్వు రావా గ్రాని? ఎక్కడం దిగటం నా వల్ల కాదురా. నేను ఇక్కడుండే దండం పెట్టుకుంటాలే. నా ఇబ్బంది అమ్మవారికి తెలియంది కాదుగా. మీరంటే కాబోయే భార్య భర్తలు మొదటిసారి వచ్చారు కదా, వెళ్ళి దర్శనం చేసుకురండి. మేమున్నాంగా అమ్మమ్మ గారు, మీరు రండి. పర్వాలేదు సీత, మీరు వెళ్ళండి. ఇదిగో సీత, ఆ గాజులు అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేయించుకుని మరీ తీసుకురండి. అలాగే. గ్రాని నువ్వు రావాల్సిందే. నువ్వు రాకపోతే నేను వెళ్ళను. సరే పదండి.
సని పమ గమ మగ మరి సరి రి సని పని సా సగమ పని సా సని పమ గమ మగ మరి సరి రి సని పని సా సగమ పని సా స సా స స సరి సరి సా సా సని సగ గమ రి సా స సా స స సరి సరి సా సా సని సగ గమ రి. రఘురాం నువ్వు ఇక్కడ? ఇవాళ రిటర్న్ అవుతున్నాను. అమ్మవారికి గాజులు తీసుకున్నా. అవునా? అమ్మవారి దగ్గర పెట్టి తీసుకెళ్దామని వచ్చా. మీరు వస్తున్నారని తెలిస్తే కలిసే వచ్చేవాళ్ళం. పర్వాలేదు, ఇక్కడ కలిసాం కదా. మీరెప్పుడు వెళ్తున్నారు బ్రదర్? ఇవాళ నైట్కి. ఓకే అండి. సీత గారు, స్టేషన్లో కలుద్దాం. ఓకే, బాయ్. బాయ్ అండి. సీత, అమ్మవారి దగ్గర పూజ చేయించిన గాజులు ఇలా ఇవ్వు. అదేమిటి సీత, నేనిచ్చిన గాజుల బాక్స్ మారిందేంటి? ఏమిచ్చామో ఏం తీసుకుంటున్నామో చూసుకోవద్దు? అక్కడ చూడలేదా సీత? లేదమ్మగారు. అంత అశ్రద్ధ అయితే ఎలా? శ్రద్ధ లేని భక్తి, లక్ష్యం లేని పని చేయకూడదు. ఏమైతే అమ్మవారి దగ్గర పెట్టి తీసుకొచ్చిన గాజులే కదా గ్రాని. అమ్మవారే ఇచ్చిందని అనుకోవడమే. అంతేలే, అలా సర్దుకోవడమే. అంతకన్నా మనం చేయగలిగిందే ఉంది. ఆరాటం ఎంతైనా అమావాస్య రోజే వస్తుంది. ఉడికిందాకా ఊదాలి, ఉమ్మగిల్లిందాకా ఆగాలి. కాలంతో మనం నడవాలి, కాలం మనతో నడవదు. ఉరికి ఉరికి బోళ్ళ పడకు, నిక్కి నిక్కి వెనక్కి పడకు.
ఊడలు రాని మర్రి కింద ఉయ్యాలో జంపాలో ఊగేనా సాగేనా అంటే ఏంటి నాన్న? అక్క విమానంలో ఉండగానే కనిపిస్తుందేమో అని మీ అమ్మ కింద నుంచి చూడడం లాంటిదిరా. ఇదిగోండి కాఫీ. ఏంటి వాడితో అమ్మ ఆరాటం అంటున్నారు? వాడేదో అడిగాడు, నేనేదో చెప్పాను. కాఫీ అక్కడ పెట్టు, ఇదిగో ఒక మడత నొక్కేసి తాగుతాలే. హ్మ్, అన్నీ వింటూనే ఉన్నాను. ముందు తాగి ఆ తర్వాత మడతలేవో పెట్టుకోండి. ఇస్త్రీ ధ్యాసలో చేయి తగిలితే మడత పట్టం కాదు, కాఫీ ఒలికి మరక పడుతుంది. మళ్ళీ మళ్ళీ ఉతకడం నా వల్ల కాదు బాబు. ముందు కాఫీ తీసుకోండి. సరేలే. ఇదిగోనే కాఫీ తీసుకో. జడేసుకుంటున్నాను కదా. జడ ఎక్కడికి పోదు గాని ముందు కాఫీ తాగు, ఆ తర్వాత నేను వేసి పెడతానులేవే. తాగు. ఒరే కిట్టు, ఇదిగో పాలు తీసుకో. అక్కడ పెట్టు. ఇదిగోనే కాఫీ తీసుకో. జడేసుకుంటున్నాను కదా. జడ ఎక్కడికి పోదు గాని ముందు కాఫీ తాగు, ఆ తర్వాత నేను వేసి పెడతానులేవే. తాగు. ఒరే కిట్టు, ఇదిగో పాలు తీసుకో. అక్కడ పెట్టు. హాయ్, అక్కొచ్చింది. అమ్మా, మళ్ళీ కిట్టుగాడు పాల గ్లాస్ తన్నేశాడే. బుద్ధి లేని వెదవా, వాడెప్పుడు అంతే. నమస్కారం పిన్ని గారు. కులాసానా? నిక్షేపంగా ఉన్నాను. లోపలికి రండి పిన్ని గారు, కాఫీ తాగి వెళ్దురు గాని. రండమ్మా. మా ఇంటి కాఫీ తాగి 3 రోజులైపోయింది. నాకు స్టార్ హోటల్ కాఫీయే నచ్చలేదు, తప్పక తాగాల్సి వచ్చింది. ఇక మీ ఇంట్లో కాఫీ తాగితే కాఫీ మీదే విరక్తి పుడుతుంది. సాకేత్, కార్ ఎక్కరా. అలాగే గ్రాని. గుమ్మం దాకా వచ్చి లోపలికి రాకుండా వెళ్తారా పిన్ని గారు? ఏ ఆటోలోనో నీ కూతుళ్ళని నీ ఇంటికి పంపించకుండా ఇంటి దాకా తీసుకొచ్చి దిగబెట్టాను. సంతోషించు. సీత మా పిల్ల అనుకున్నాం కాబట్టి దానికోసం ఇంత దూరం రావాల్సి వచ్చింది. అదే స్వర్ణ కోసం అయితేనా అక్కడే వదిలేసి వెళ్ళిపోయేదాన్ని.